నమస్కారం. వీబీ న్యూస్‌కి స్వాగతం. కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం నుండి ప్రజలు 84.8% ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు మీడియా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కొన్ని వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి కొన్ని అనుకూలంగా వస్తాయని చెప్పడం జరుగుతుందన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ పై వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎటువంటి సంబరాలు గాని, అవాంఛనీయ సంఘటన గాని ప్రతిపక్షాలను రెచ్చగొట్టే చర్యలుగా పాల్పడవద్దని కోరారు. చట్టాలను గౌరవించవలసిన బాధ్యత వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఉందన్నారు. అలాగే జూన్ 4న ఫలితాలు వస్తాయని, ఆ ఫలితాలలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందని, గన్నవరం వల్లభనేని వంశీమోహన్, మచిలీపట్నం పార్లమెంటుకు సింహాద్రి చంద్రశేఖరరావులు విజయాలు సాధిస్తారని తెలిపారు. ఈ విజయాలను చూసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతిపక్షాలను రెచ్చగొట్టే చర్యలు గాని, కవ్వింపు చర్యలు గాని చేయొద్దన్నారు. అలానే ప్రతిపక్షాల వారు కవింపు చర్యలు పాటు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డా ఎవరూ కూడా సహనాన్ని కోల్పోకుండా సమన్వయం పాటించాలన్నారు. జూన్ 7 తర్వాత పోలీస్ వారి అనుమతితో సభలు గాని, ర్యాలీలు గాని నిర్వహిస్తామని తెలిపారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ రీత్యా 144 సెక్షన్, పోలీస్ 30 సెకండ్స్ యాక్ట్ అమల్లో ఉన్నందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు తోట వెంకయ్య, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ నెల 13వ తారీఖున అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఉవ్వెత్తున కదిలి 84.8% ఓటింగ్ శాతం నమోదయ్యేట్టుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంత భారీ ఎత్తులో ఓటు హక్కును వినియోగించుకున్నందుకు గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అట్లానే ఈ రోజున నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమంటే, ఎన్నికలు పోలింగ్ దశ పూర్తయింది. కౌంటింగ్ జూన్ 4వ తారీఖున జరగబోతుంది. ఈ సందర్భంలో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఎక్కువ గ్రామాలు, గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో, సహనంతో, ఓర్పుతో మెలగాలని, ఎన్నికలు అనేవి ఒక ప్రక్రియ మాత్రమే. గ్రామీణ వాతావరణాన్ని ముఖ్యంగా మన్నించి చెరుపు చేయకుండా ఉండే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా చూడాలని చెప్పి కోరుతూ, జూన్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్లో 1-2 ఎగ్జిట్ పోల్ సంస్థలు తెలుగుదేశం పార్టీకి కూడా అధికారం రాబోతుందని చెప్పేసి తెలియజేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో వంశీ గారు గెలవబోతున్నాడు, పార్లమెంట్ చంద్రశేఖరరావు గారు గెలవబోతున్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే మాట నిజం. కాబట్టి బాధ్యత, వివాదాలకు అతీతంగా ఉండటం కోసం ఉండే బాధ్యత కానీ, శాంతియుత వాతావరణాన్ని కల్పించేటువంటి బాధ్యత కానీ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మీద ఈ నియోజకవర్గంలో ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకనంటే 4వ తారీఖు ఎన్నికల్లో మొత్తం 22 రౌండ్స్ ఉంటాయి. 1 నుంచి 5, 6 నుంచి 7, 8, 9, ఒక 3-4 రౌండ్లో స్వల్పాధిక్యతలో ప్రతిపక్ష పార్టీకి ఉన్నప్పటికీ కూడా 18 రౌండ్స్లో వంశీ గారు జయకేతనం ఎవరైపోతున్నాడు. ఖచ్చితంగా ఇదందరికీ కూడా శుభకరమైనటువంటి వార్తగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే, రౌండ్స్కి జరిగేటువంటి డిఫరెన్స్లో కానివ్వండి, ఉద్రేకపడకుండా, ప్రతిపక్ష పార్టీల యొక్క కవ్వింపు చర్యలకు లోను కాకోకుండా, ప్రతిచర్యగా ఉండకోకుండా పోలీసు వారికి ఖచ్చితంగా మనందరం కూడా సహకరించాలి. 144 సెక్షన్ అమల్లో ఉంది, పోలీస్ సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. అసలు టోటల్గా కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది.
కాబట్టి 6 తారీఖు వరకు కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి కూడా అన్నట్టు వివిధ రకాలైనటువంటి కొత్త రకమైనటువంటి చట్టాలని ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది. ఏ ఒక్కరైనా అటువంటి కవింపు చర్యలకు బాధ్యులుగా ఉంటేనో, వివాదాలకి లోనైతేనో ఇవన్నీ కూడా చట్ట పరిధిలో మీ మీద కేసులు ఉంటాయి. 4-3 సంవత్సరాలు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా, గొడవలకు వ్యతిరేకంగా సమన్వయంతో, ఓర్పుతో, సహనంతో ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తెలియజేస్తూ 4వ తారీఖు సాయంత్రానికి ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రాబోయేటువంటి వార్తను పూర్తిగా వినుండటం జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా అత్యుత్సాహంతో ప్రతిపక్ష పార్టీల్ని కవ్వింపు చర్యలు చేసి గొడవలకి కారకులు కాకండి. పోలీసు వారితో సహకరించండి. ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని ఎంత కవ్వించినప్పటికీ కూడా ప్రతిచర్య లేకోకుండా పోలీసులతో సహకరించండి. పవర్ఫుల్ వెపన్ ఏదైతే ఉందో పెన్ను ద్వారా కాగితం మీద రాసి రిటర్న్గా తెలియపరచండి. వివాదాలు సృష్టించొద్దు. ఈ సందర్భంగా పోలీసు వారికి అందరూ సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ 7వ తారీఖున గన్నవరం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు, 9వ తారీఖున వైజాగ్లో సీఎం ప్రమాణ స్వీకరణ ఉత్సవ ర్యాలీలు, అవన్నీ కూడా నెక్స్ట్ 7 నుంచి పోలీసు వారి అనుమతితో చేసుకుందాం. కాబట్టి అప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఏ రకమైనటువంటి వైలెన్స్కి పాల్పడొద్దని చెప్తూ పోలీసు వారికి సహకరించాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ తోట వెంకయ్య.